రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం బద్ది పోచమ్మకు బోనాలు సమర్పించారు. భారీగా తల్లి వచ్చిన భక్తులు రాజన్న దర్శనం అనంతరం బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కుట్రలు కుతంత్రాలు బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీపై విమర్శలు ఆరోపణల నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. రామగుండం జెన్కో విద్యుత్ కేంద్రం విస్తరణకు పాలక మండలి అనుమతులు మంజూరు చేసింది. మూసివేతకు గురైన ఈ ప్లాటును 13,331 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని కొత్తగా నిర్మించనున్నారు. నిన్న కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు హోమం నిర్వహించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని హుజూరాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని కేశవపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో కరీంనగర్ సత్యసాయి సేవా సంస్థ వంకాయగూడెం వచ్చి గ్రామ సేవ భజన పిల్లలకు పద్యాలు శ్లోకాలు చెప్పడం జరిగింది. మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ 100 మంది వచ్చి ఈనాటి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.